ఏ పార్టీ అయినా కానీ మా బీసీలకు ఎవరైతే పెద్దపీట వేస్తారో వాళ్ళకే మేము పట్టం కడతాము. 100% ఐక్యత అవుతాం. కుల వర్ణాలు ఎన్ని 123 కులాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని కులాలకు కూడా మేము ఇక్కడి నుంచి ఉద్యమం చేస్తాము. మాకు 3 సంవత్సరాలు ఉంది స్థాయము. ఈ 3 సంవత్సరాల వరకు కూడా ఈ దగాకోరులు ఏ విధంగా దోసుకున్నారు, ఈ దేశాన్ని ఏ విధంగా సంపద దోసుకున్నారు, ఏదైతే మా ట్యాక్స్ ప్లేయర్ మేము ట్యాక్స్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి మేము నిధులకు వచ్చేసరికి బిచ్చమాడుకున్నట్టు మాకు లోన్లు ఇవ్వండి, మాకు ఒక హాస్టల్ ఇవ్వండి, మాకు చదువులు ఇవ్వండి అని కాదు. మేము రాజ్యాధికారంలో వచ్చినప్పుడు దారిద్ర రేఖ దేశంలో దరిద్ర రేఖ పోవాలంటే బీసీలకు పెద్దపీట వేస్తేనే దరిద్రం రేఖ పోతుంది. అందరూ కూడా న్యాయంగా అందరూ ఉండగలుగుతారు. కాబట్టి అమెరికాలో ఏదైతే ధనవంతుడు పేదవాడు అనేది లేకుండా ఏ విధంగా ఉన్నారో అటువంటి రాజ్యాధికారం ఇక్కడ ఈ దేశంలో రావాలి, రాష్ట్రంలో రావాలి. రైట్, మీరు అన్నట్లు సామాజిక న్యాయం జరగాలంటున్నారు కదా. ఇప్పటి వరకు సామాజిక న్యాయం జరగకపోవడానికి గల కారణాలు ఏంటి? సామాజిక న్యాయం జరగాలంటే మరి ఈ పాలనలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాలని, ప్రజల్లో ఎట్లాంటి అవగాహన కల్పించాలి మీ తరపున? రాజ్యాధికారం కావాలంటే ఒకటే అండి, బీసీ కుల సంఘాలన్నీ కూడా ఐక్యత కావాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఇప్పుడు గమనిస్తాం సామాజిక న్యాయం. ఇప్పుడైతే ఏదైతే సామాజిక న్యాయం కావాలంటున్నారో విద్యార్థులంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అక్కడ బయట అమెరికాలో అక్కడక్కడ ఇప్పుడు ఈరోజు మా వాళ్ళు విద్యార్థులు అందరూ చదువుకుంటున్నారంటే ఈరోజు ఆర్ కృష్ణయ్య గారు పోరాటము 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండే ఆయన. రాజ్యాంగంలో మాకు రిజర్వేషన్ ఏదైతే ఉందో అది దానికి హైకోర్టులో కేసు వేసి గెలిచిన ఘనత ఆర్ కృష్ణయ్య గారు. ఇవాళ హాస్టళ్ళు ఏర్పాటు చేసి ఇవాళ అన్నీ కూడా విద్యార్థులకు అన్నీ కూడా సదుపాయాలు చేసిండు. ఇవాళ మా వాళ్ళు డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతుండ్రు అంటే కేవలం కృష్ణయ్య గారు. అట్లాంటి ఉద్యమకారుడు మా ఎంబడి 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుండ్రు. ఇది ఇప్పుడు ఈ ఆసన్నమైంది, ఇక దగ్గరికి వచ్చింది. ఎవరైతే అందుగురించే రాజీవ్ గాంధీ ఇక్కడ తెలంగాణలో ఈ బీసీ ఉద్యమం జరుగుతుందని, బీసీలు ఐక్యత అవుతురని వాడు ఇది మతం పేరు చెప్పి ఒకరు ఓట్లు తీసుకుపోతున్నారు, హిందుత్వం పేరు అని ఒకరు తీసుకుపోతున్నారు, దేశభక్తి అని ఒకరు తీసుకుపోతున్నారు. దీనిని విడజించాలంటే, దీన్ని విడగొట్టాలంటే బీసీ నినాదం తీసుకోవాలని నినాదం తీసుకుంటే కేవలం తప్ప ఇది నిజంగా కూడా చేసే ప్రణాళిక లేదు. మాకు బీసీలకు మొత్తం టోటల్ కూడా 62% ఉంటే 52 ప్రకటించి వాళ్ళకేమో 10% ఇచ్చి మాకేమో 30% ఇచ్చి ఇది ఒక న్యాయం. ఇది అందరు గమనిస్తూ ఉన్నారు. ఇది ఇక ఈడికి భూస్థాపితం అయిపోతుంది. ఇది ఎవరైనా కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా కానీ మాకు చట్టసభల్లో మాకు అధికారం దిశగా మీరు టికెట్లు ప్రకటిస్తేనే మేమంతా కూడా దీనికి మేము సహకరిస్తాం. లేకపోతే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజ్యాధికారాన్ని మాత్రం నడవనీయం. ఇప్పుడు వాస్తవాన్ని మీరు అన్నట్లు బీసీల రాజ్యాధికారం బీజేపీతో సాధ్యమని బీజేపీ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. అది బీజేపీతో ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బీసీ సప్లాన్ ఒకటి వేయడం జరిగింది, ఎస్సీ కమిషన్ కూడా వేయడం జరిగింది. మీరు దాన్ని ఒక దృష్టిలో పెట్టుకోండి. బీసీ ముఖ్యమంత్రులు దగ్గర ఇప్పుడు ఉన్న రాష్ట్రాలలో దగ్గర 7 నుంచి 8 మంది. ఒక మంగళవాడ ముఖ్యమంత్రి అనేది కన్సీరామ్ యొక్క ఐడియాలజీ ఉందో ఆ ఐడియాలజీని పూర్తి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ఆయన కూడా బీసీ కాబట్టి ఈరోజు బీసీలకు కూడా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లు ఉన్నాయో అన్నీ కూడా పెద్దపీట నరేంద్ర మోడీ గారు బీసీకి వేశారు. ఏది మత్స్యకారులకు కానీ మళ్ళీ తర్వాత హౌస్లోలకు కానీ ఏదైతే పనిముట్లు ఎవరైతే పనులతో జీవించేటోళ్ళు ఉన్నారో వాళ్ళకందరూ కూడా నిధులు. ఇప్పుడు మనం కూడా ఎందుకు అవుతున్నామంటే మన కుల వృత్తి మనం చేయకుండా వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చి మన కుల వృత్తి కూడా పోతుంది. రాజ్యాధికారం లేదు, చట్టసభలలో కూర్చోము, మా నిధులు ఇయ్యారు అంటే మమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నారంటే ఈ యువత అంతా కూడా గమనిస్తూ ఉంది. యువతనే రేపు మీకు బుద్ధి చెప్తుంది. మేము యువతను కంపల్సరీ మేల్కొలుపుతాము. మహిళలను, కుల సంఘాలను, ప్రతి చిన్న కుల సంఘం. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, తెలంగాణలో ఎన్నడూ కూడా జరగనటువంటిది ఈరోజు జరిగింది. ఎలా జరిగిందంటే దగ్గర ఒక 40 నుంచి 450 నుంచి 500 వరకు రిజిస్ట్రేషన్లు అయినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి కుల సంఘాలు ఏ విధంగా ఐక్యత అవుతుంది. ఇప్పటిదాకా ఏది కూడా రిజిస్ట్రేషన్ లేకుండా ఏదో కాలయాపన చేశారు. ఇప్పుడు అలా కాదు. అన్ని కులాలు కూడా అన్ని వర్గాలు కూడా మేమంతా కూడా భారతీయులము. మా హక్కులేందో మేము తీసుకుంటాము, మా నిధులేందో మేము తీసుకుంటాము. దారిద్ర్య రేఖను
రూపు మాపాలంటే మేమే అధికారంలోకి వస్తేనే ఈ దారిద్ర్య రేఖ పోతుంది. దారిద్ర్య రేఖను చూపెట్టి ఏదైతే ఫారిన్ కంట్రీ నుంచి ధనాలంతా తీసుకొచ్చి కూడా ఆ ధనాలు కూడా వీళ్ళు పందికొక్కుల్లాగా దోసుకొని వీళ్ళు తింటా ఉన్నారు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒక మినిస్టర్ అయితే వానికి 200 ఎకరాలు ఉంటుంది. వానికి 4 పాలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, 4 కార్లు ఉంటుంది, పెద్ద బిల్డింగ్ ఉంటుంది. అంటే మీరేనా? ఇది మీరేనా? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదైతే నల్గొండలో మన ధర్మభిక్షం గారు ఏదైతే ఆయన పాలించినప్పుడు ఒక్క పైసా కూడా ఎవరిది కూడా రూపాయి తినకుండా ఆయన స్వచ్ఛమైన పాలన చేశాడు. కమ్యూనిస్ట్ గరీబుల గురించి ఆలోచించాడు, చట్టసభల్లో గరీబుల గురించి మాట్లాడాడు, రిజర్వేషన్ల గురించి మాట్లాడాడు. ఇవాళ ఆర్కే కృష్ణయ్యను కూడా ఆయన మేము అక్కడ పంపించింది రిజర్వేషన్. ఆయననే దగ్గర ఉండి ఆయననే మాట్లాడి నరేంద్ర మోడీ గారికి కులగణన చేపించిన ఘనత బీజేపీలో ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా ఈరోజు కులగణన సాధించాం. ఏదో రాజీవ్ గాంధీ ప్రకటించుండు, రాజీవ్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడిందని కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇది ఒక్కటి జరిగితే మేమందరూ కూడా సంఖ్య వస్తుంది. మాది సంఖ్య ప్రకారంగా భారత రాజ్యాంగం ప్రకారంగా మాకు ఎవరైతే టికెట్లు ఇస్తారో వాళ్ళకే మేము పట్టం కడతాం. ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న అయితే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ అనే దాంట్లో అసలు క్రెడిట్ ఎవరిది, మరి కాంగ్రెస్కా లేకుండా బీజేపీకి? లేదండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. 70 సంవత్సరాల నుంచి నేను చెప్తా ఉన్నాను గడి. 70 సంవత్సరాలు ఎన్నడూ కూడా బీసీ ప్లాన్ వేయలేదు, సప్లాన్ వేయలేదు, ఒక బీసీ కమిషన్ వేయలేదు. బీసీలకు ఏదైతే పెద్దపీట కుల వృత్తుల వాళ్ళకు పెద్దపీట వేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి స్కీమ్ తీసుకోండి, 120 స్కీమ్లు ఉన్నాయి. 120 స్కీమ్లు కూడా బళ్ళైన వర్గాలకే ఉన్నాయి. అంటే పెద్దపీట వేస్తున్నాడు. దాన్ని బట్టి మా ఐడియాలజీ మాకు అర్థం కావాలి. నువ్వు నిన్న కామారెడ్డిలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 42% ప్రవేశపెట్టి ఏదో చెప్పిపోయావు. కానీ అంతకుముందు నీకు ఎలక్షన్ జరిగేటప్పుడు ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు? బీసీకి మేము ముఖ్యమంత్రి చేస్తానని చెప్పాడు. ఎవరి నమ్మాలి ఇందులో? ఎవరైతే ఆ ఐడియాలజీ అతని లోపల ఉంటుందో అతన్నే నమ్ముతాం మేము. ఎవరైతే చేయగలుగుతారో అతన్నే నమ్ముతాం. ఎస్సీ వర్గీకరణ మీకు తెలుసు కదండి. మందకృష్ణ మాదిగ గారు 35 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఆయనకు ఒక్కడి రాజకీయంగా కూడా ఆయన ఎప్పుడు కూడా ఆశించలేదు. కానీ ఈరోజు చట్టబద్ధత తీసుకురావడాన్ని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆయనను అద్దుకొని అలాంటి ప్రధానమంత్రి మన దేశంలో ఇప్పటివరకు చూసారా? ఏదైతే ఆ రోజు నెహ్రూ జమానా నుంచి కూడా రిజర్వేషన్ గురించి ఆ రోజు నుంచి కూడా మన వాళ్ళంతా కూడా అక్కడ లేవనెత్తితే దానిని అంతా తొక్కుకుంటా నీరు నుంచి తీసుకొని మన సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా తొక్కుకుంటా వాళ్ళే బ్రాహ్మణులు, రెడ్లు, దొరలు వాళ్ళే పరిపాలించుకుంటూ వచ్చారు. ఖబర్దార్, ఇక ఇక్కడ నుంచి ఆటలు సాగవు.